బ్రాహ్మణుల చేత హలీం తినిపించే సీన్స్, యజ్ఞం చేసేటప్పుడు మంత్రాలు రాకుండా కూర్చొని సారస్తారా అనేటటువంటి పాట పాడుతూ ఒక ముస్లిము యజ్ఞం చేయించే ప్రయత్నాలు చేయించడాలు, ఒక బ్రాహ్మణుని భార్య ఎవరిని చూసినా సరే అచ్చం మా ఆయనలాగే ఉన్నారండి అని చెప్పి డైలాగులు చెప్పడాలు, ఇటువంటి రకరకాల అభ్యంతరకరమైన సీన్స్తో దేనికైనా రెడీ అనే సినిమా వచ్చింది దాదాపు 12 సంవత్సరాల క్రితం. ఇంకా మరికొన్ని సీన్స్ కూడా ఉన్నాయి. అయితే ఎందుకు ఇప్పుడు ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన చర్చ వస్తోందంటే, మోహన్ బాబు గారి కుటుంబంలో ప్రస్తుతం ఒక రచ్చ జరుగుతోంది. 4 గోడల మధ్య జరిగే రచ్చ గురించి ఎవరు పట్టించుకోరు, అది వాళ్ళ ఫ్యామిలీ విషయం, కుటుంబ విషయం అని చెప్పి పక్కన పెట్టేస్తారు, మనకు అనవసరం కూడా. కానీ ఎప్పుడైతే రచ్చకెక్కి బజార్లో గొడవలు, విలేకరుల మీద దాడి చేయడాలు, అరుచుకోవడాలు, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకోవడాలు, దాదాపు ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కొన్ని ప్రయత్నాలు చేయడాలు, రౌడీలు గూండాల్లాగా కొంతమంది బౌన్సర్లు అని చెప్పి పిలుస్తున్నారులేండి ఈ మధ్య, ఒకరి మీద ఒకరు దాడి చేయడాలు, ఈ సంఘటనలు ఇవన్నీ చూస్తూ ఉండేసరికి మోహన్ బాబు గారి కుటుంబంలో బాగా రచ్చ జరుగుతోంది అన్న విషయం అందరికీ అర్థమైపోయింది జనాలకు. మోహన్ బాబు గారు కూడా ఆయన ఒక ఆడియో విడుదల చేసి తన కుమారుడు మంచు మనోజ్కు బుద్ధులు చెప్తూ ఉన్నట్టుగా కొన్ని విషయాలు మాట్లాడడం, అదంతా కూడా ప్రస్తుతం బహిరంగంగా వచ్చినటువంటి విషయమే. అయితే ఈ సందర్భంలో మోహన్ బాబుకు బ్రాహ్మణుల శాపం తగిలిందా అన్నటువంటి చర్చ వస్తోంది. ఎందుకు ఆ చర్చ వస్తోంది? మనం పెట్టట్లేదు ఆ చర్చ. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర శర్మ, ఆయన ప్రస్తుతం మీడియాలో చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నారు. ఆయన కొన్ని విషయాలు మాట్లాడారు. అయితే అసలు దేనికైనా రెడీ సినిమాలో ఏం సీన్స్ ఉన్నాయి, ఆయనేం మాట్లాడారు, దీన్ని ఏ కోణంలో చూడాలి, ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకోవడం కంటే ముందు ఒక చిన్న విషయం. నిన్నగాక మొన్న మన ఛానల్లో పృథ్వీరాజ్ చరిత్ర అని ఒక వీడియో పెట్టాం. చాలా 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 తక్కువ వ్యూస్ ఉన్నాయండి ఆ వీడియోకు. చాలా 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 ఎక్కువ కష్టపడి చేసినటువంటి వీడియో అది. మీ ముందుకు తీసుకురావాలి అన్న ఉద్దేశ్యంతో పృథ్వీరాజ్ రసో అనే గ్రంథంలో ఉన్న అధ్యాయాలను అధ్యయనం చేసి కొన్ని చరిత్రకు సంబంధించిన విలువైన విషయాలు అధ్యయనం చేసి మీ ముందుకు తీసుకొని వచ్చాను ఆ వీడియోని. పృథ్వీరాజ్ చరిత్ర. మహమ్మద్ ఘోరీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి భారతదేశం మీద దండయాత్ర చేయడము, ఢిల్లీ సింహాసనాన్ని దక్కించుకోవడానికి భారతదేశంలో జరిగినటువంటి రకరకాల కుట్రలు, 2 యుద్ధాలు, ఒక ప్రేమ కథ, ఒక కుట్ర, ఒక లక్ష్యము, ఇట్లా రకరకాల విషయాలు కలగలిపి ఉన్నటువంటి చాలా ఆసక్తికరమైన కథ ఆ చరిత్ర వీడియోలో చెప్పాను. ఆ వీడియో దయచేసి మీరు చూడండి, ఇతరులను కూడా చూడమని చెప్పండి. ఈ వీడియో చూడగానే వెంటనే ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనూ పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లోనూ ఇస్తున్నాను, మర్చిపోకండి. ఇక విషయానికొస్తే, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర శర్మ, ఆయన మాట్లాడుతూ దేనికైనా రెడీ అనే సినిమా తీశారు మంచు మోహన్ బాబు, అందులో ఆయన కుమారుడు విష్ణు నటించాడు. బ్రాహ్మణుల పట్ల చాలా అభ్యంతరకరమైన సీన్స్ పెట్టి ఆ సినిమా తీశారు. ఆ టైములో రాష్ట్ర వ్యాప్తంగా, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది, రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు నిరసనలు తెలియజేయడం జరిగింది. బ్రాహ్మణ సంఘాలు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ మోహన్ బాబు గారి కుటుంబం నుంచి ఎలాంటి సమాధానం సరిగ్గా రాలేదు. దాంతో బ్రాహ్మణులు మోహన్ బాబు గారి ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేస్తూ మాకు సమాధానం చెప్పాలి అని చెప్పి అడుగుతూ ఉంటే, స్వయంగా మోహన్ బాబు, స్వయంగా మంచు విష్ణు అక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణుల మీద, అర్చకులు, పురోహితుల మీద దాడి చేశారు. దాంతో బ్రాహ్మణులు ఇక తమ నిరసన తెలియజేయడం కోసం శత్రుపీడ హోమము, పిండ ప్రధానము చేశారు. అలాగే మోహన్ బాబులో ఉన్న ఎన్నో రాక్షస గుణాలు నాశనం అవ్వాలి అని అనుష్ఠానాలు చేశారు బ్రాహ్మణులు. ఇదంతా అప్పట్లో జరిగింది. అయినా మోహన్ బాబు తీరులో మార్పు రాలేదు. మోహన్ బాబు, నిన్ను బ్రాహ్మణ శాపం వెంటాడుతూనే ఉంది. నీ తీరు మార్చుకొని తక్షణమే బ్రాహ్మణ జాతికి క్షమాపణలు చెప్పకపోతే నీ కుటుంబ పతనం ఇలాగే ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర శర్మ గారు ప్రస్తుతం మీడియాలో చాలా ఛానల్స్లో మాట్లాడడం మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. మీరండి నిర్మోహమాటంగా, నిర్భయంగా, నిర్ద్వంద్వంగా కామెంట్ సెక్షన్లో రాయండి. బ్రాహ్మణ శాపము వెంటాడుతుందా, బ్రాహ్మణ శాపము శక్తివంతంగా ఉంటుందా అన్నటువంటి అభిప్రాయాలు మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. అయితే సమాజంలో ఒక అభిప్రాయం ఉందండి, బ్రాహ్మణులను ఏమీ అనకుండా ఉండడము, బ్రాహ్మణుల జోలికి వెళితే అనవసరంగా వాళ్ళు తిడతారు, ఆ తిట్లే శాపంలాగా తగులుతాయి, లేదు బ్రాహ్మణులు శాపం పెడతారు, దాంతో మనం నాశనం అయిపోతాము, మనకు సమస్యలు వస్తాయి,
అని చెప్పి సమాజంలో ఒక అభిప్రాయం అయితే ఉంది కదా. అందువల్ల బ్రాహ్మణుల జోలికి వెళ్ళకండి, ఎందుకు బ్రాహ్మణుల జోలికి వెళ్తారు, వాళ్ళు ఏమైనా సరే శాపం పెట్టారంటే అనవసరంగా మనకు చెడు జరుగుతుంది అన్నటువంటి భావన, అభిప్రాయం సమాజంలో ఉంది ఒకటి. అయితే ఆ భావనతో మీరు ఏకీభవిస్తారా లేదా అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాయొచ్చు. తరువాత సినిమాల విషయానికి వస్తే చాలా సినిమాలలో బ్రాహ్మణులను కించపరుస్తూ సీన్స్ తీయడము, బ్రాహ్మణుల మీద దాడి చేస్తూ అంటే వాళ్ళ భావాల మీద భావజాలం మీద దాడి చేస్తూ సినిమాలు తీయడం అనేది ముందు నుంచి కూడా ఉంది. ఈ విషయం మనం చాలా సందర్భాలలో మాట్లాడుకున్నాం. ద్రవిడ ఉద్యమ ప్రభావంతో అలాగే తమిళనాడులో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పురుడు పోసుకొని అక్కడే ముందుగా పెరిగింది కాబట్టి అక్కడే పనిచేసినటువంటి మన దర్శక నిర్మాతలు పెద్ద పెద్ద హీరోలు ద్రవిడ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని బ్రాహ్మణులకు వ్యతిరేకంగా చాలా సీన్స్లో చాలా సంఘటనలు అవన్నీ కూడా హైలైట్ చేయడము, కించపరచడం అనేది చాలా సంవత్సరాలుగా వస్తుంది. అయితే ఒకప్పుడు ఉన్నటువంటి చైతన్యం కంటే క్రమక్రమంగా చైతన్యం అనేది పెరుగుతూ వచ్చింది. మీడియా ప్రభావం వల్ల కావచ్చు, సోషల్ మీడియా ప్రభావం వల్ల కావచ్చు, ఎవరి గొంతైనా సరే బలంగా గట్టిగా వినిపిస్తుంది. అందువల్ల ఏ కులానికి వ్యతిరేకంగా సినిమాలు తీసినా, ఏ కులం మీద విషం చిమ్ముతూ సినిమాలు తీసినా, కించపరుస్తూ సినిమాలు తీసినా చూసేటటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు అన్న విషయం ఈపాటికే దర్శక నిర్మాతలకు వాళ్ళందరికీ కూడా గత 15-16 సంవత్సరాల నుంచి అర్థమవుతూనే వస్తుంది. 12 సంవత్సరాల క్రితం దేనికైనా రెడీ అని చెప్పి ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో ఏం సీన్స్ ఉన్నాయి, ఎలాంటి సీన్స్ ఉన్నాయి అనేది ఒకసారి మనం గనక ఆలోచించే ప్రయత్నం చేద్దాం. దేనికైనా రెడీ అనే సినిమా కథపరంగా చూస్తే సరస్వతి అనే అమ్మాయి భాష అనే అబ్బాయిని ప్రేమించి ఇంట్లో చెప్పకుండా వెళ్లి పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత సరస్వతి తండ్రి మరణిస్తాడు. ఇక సరస్వతికి భాషకు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరు సులేమాన్. ఇతనే విష్ణు అన్నమాట. మంచు విష్ణు వేశాడు ఈ సులేమాన్ పాత్ర హీరో. అయితే ఆ వెళ్లిపోయిన సరస్వతి యొక్క అన్న వీర నరసింహ నాయుడు వాళ్ళ ఊర్లో పెద్ద యజ్ఞం చేయాలి అని చెప్పి అనుకుంటాడు. సరే, ఆబ్వియస్ గా తన సోదరి వెళ్ళిపోయినటువంటి ఆ బావ వాళ్ళిద్దరి మీద కోపం పెంచుకుంటాడు. అయితే ఈ రెండు కుటుంబాలను కలపడానికి విష్ణు పాత్ర అంటే సులేమాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నరసింహనాయుడు ఇంట్లో యాగం చేయించాలి అని చెప్పి చెప్పడంతో బ్రహ్మానందం పాత్ర బంగారు రాజు అనుకుంటాను ఆ సహాయంతో ఈ సులేమాను అనే విష్ణు కృష్ణ శాస్త్రిగా ఆ ఇంట్లో అడుగు పెడతాడు. అయితే తను సులేమాన్ను కాదు కృష్ణ శాస్త్రిని అని చెప్పి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నమ్మిస్తూ ఆ రెండు కుటుంబాలను ఎలా కలిపాడు అన్నదే సినిమా యొక్క కథ అన్నమాట. దేనికైనా రెడీ. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది మంచు మోహన్ బాబు గారు. సినిమాకు దర్శకత్వం వహించింది జి నాగేశ్వర్ రెడ్డి గారు. ఓకే, ఇక సినిమా అభ్యంతరాల విషయానికి గనక మనం వచ్చాము అనంటే ఫస్ట్ పాయింట్ అండి, ఒక ముస్లిం సులేమాన్ అనేటటువంటి పాత్ర చండీ యాగం చేయించినట్టుగా ఈ సినిమాలో చూపిస్తారు. అంటే యాగం లేదా యజ్ఞం చేస్తున్నటువంటి సమయంలో మరో మతానికి చెందినటువంటి వ్యక్తిని ఆచార్యుడిగా, ఆ యజ్ఞాన్ని నిర్వహించే ఆచార్యుడిగా చూపించడము ఇది మొట్టమొదటి వివాదం అండి సినిమాలో. ఒక ముస్లిం వచ్చి కూర్చొని బ్రాహ్మణుడిలాగా గెటప్ వేసుకొని వచ్చి కూర్చొని యాగం చేయించే ప్రయత్నం చేయడం అన్నది మొట్టమొదటి అభ్యంతరం ఈ సినిమాలో. బ్రాహ్మణులు వ్యక్తం చేసినటువంటి అభ్యంతరం అన్నమాట. తర్వాత రెండో అభ్యంతరం ఏమిటి అనంటే, హీరో ముస్లిము సులేమాను మంత్రాలు రావు, మరి చండీయాగం ఎట్లా చేయిస్తాడు? అందుకని చెప్పి ఖాళీగా ఉన్నటువంటి బ్రాహ్మణులను పోగేస్తాడు. ఆ బ్రాహ్మణుల పాత్రలు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, మాస్టర్ భరత్, అలాగే మరికొంతమంది అందులో యాక్ట్ చేశారు. బహుశా ఎల్బి శ్రీరామ్ గారు కూడా యాక్ట్ చేసినట్టున్నారు, గుర్తు రావట్లేదు నాకు. సో చండీ యాగానికి తీసుకెళ్తాడు ఈ సులేమాన్. మరి వీళ్ళందరికైతే మంత్రాలు వస్తాయి, వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి మంత్రాలు వస్తాయి, యజ్ఞాలు యాగాలు చేయిస్తుంటారు. మరి సులేమాన్కు మంత్రాలు రావు కదా. కాబట్టి ఏం చేస్తాడంటే, వాళ్ళందరూ మంత్రాలు చదువుతుంటే బ్రాహ్మణులందరూ, తాను మాత్రం మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమాలోని సార్ వస్తారా అనే పాట పాడుతూ కూర్చుంటాడు. అంటే చండీ యాగంలో మంత్రాలకు బదులుగా ఒక బ్రాహ్మణుని చేత అలా సినిమా పాటలు పాడించడం అంటే వేదాన్ని అవమానించినట్టే అనేది రెండో వివాదాస్పదమైనటువంటి అంశం అన్నమాట సినిమాలో. ఇక మూడో అంశం ఏంటంటే, ఇక హీరోకు తోడుగా వెళ్ళినటువంటి ఆ బ్రాహ్మణులలో మాస్టర్ భరత్ చిన్నపిల్లవాడి పాత్ర, చిన్నపిల్లవాడు కాదు టీనేజర్ పాత్ర మాస్టర్ భరత్ ఆ టైంలో వేస్తాడు. బ్రాహ్మణుల ఆ బ్యాచ్ లోనే ఉంటాడు. పక్కింట్లో ఉన్నటువంటి ముస్లిం అమ్మాయితో చనువుగా ఉంటాడు, ఆమెకు లైన్ వేస్తూ ఉంటాడు. అయితే అందులో భాగంగా ఆ అమ్మాయి అతనికి హలీం ఇస్తుంది తినమని. అది హలీం అని చెప్పి తెలియక, హలీముని దేంతో తయారు చేస్తారు అన్నది తెలియక తీసుకెళ్లి తాను తింటాడు, తన తోటి బ్రాహ్మణులకు పెడితే వాళ్ళందరూ కూడా లొట్టలేసుకుంటూ తింటారు.
ఆ తర్వాత అది హలీం అన్న విషయం తెలిసి వాంతి చేసుకోవడానికి వెళ్తారు, కక్కుకుంటారు అందరూ. సరే మళ్ళీ అందులో ఏదో సినిమాలో పెట్టినట్టు అది హలీం కాదు, మాంసంతో చేసింది కాదు అన్నట్టుగా ఏదో డైలాగ్ ఏదో చెప్పిస్తారనుకుంటాను ఆ పక్కింటి ముస్లిం అమ్మాయి చేత. ఆ తర్వాత బ్రాహ్మణులు కక్కుకున్న తర్వాత యాడ్ చేశారో సీన్ ముందు నుంచిందో మనకు తెలియదు కానీ, బట్ ఇక్కడ చూస్తే ఓవరాల్ గా మాంసంతో చేసినటువంటి హలీమును బ్రాహ్మణోత్తములకు వాళ్ళందరికీ తినిపిస్తే వాళ్ళ ఆ విషయం తెలిసి, అంటే తర్వాత ఆ విషయం తెలిసి, ముందు తెలిసి తినరు, తర్వాత తెలిసి వాంతి చేసుకోవడానికి వెళ్ళడం, ఇటువంటి సీన్ తీయడం అనేది బ్రాహ్మణుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది అన్నది మరొక వివాదం అన్నమాట సినిమాలో. అయితే మళ్ళీ సెకండ్ హాఫ్లో యాడ్ చేస్తారు, నేను హలీం ఇవ్వలేదు నేను మీకు అని చెప్పి ఆ అమ్మాయితో, ఆ ముస్లిం అమ్మాయి పాత్ర చేత చెప్పించే ప్రయత్నం చేస్తారు. తర్వాత ఇంకొక పాయింట్ అండి, ఎంఎస్ నారాయణ పాత్ర, ఆయన బ్రాహ్మణుడు, అతని ద్వారా చికెన్ హీరోతో వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ అందేటటువంటి ఒక సీన్ లాంటిది పెడతారు. వాళ్ళు ఆ ముక్కలను, చికెన్ ముక్కలను ఆబగా తినాలి అని చెప్పి చూసే విధంగా చూపించారు సినిమాలో, ఇదొక వివాదం. తర్వాత సురేఖావాణి గారు వేశారండి ఒక పాత్ర, కృష్ణశాస్త్రి తల్లి పాత్ర లాగా వేస్తాడు. నిజానికి ఈ కృష్ణశాస్త్రి అంటే ఎవరో కాదు, విష్ణువే, సులేమాన్. నిజానికి ఈయన తల్లిదండ్రులు ఎవరు, సుమన్, సీత, ఈ విష్ణు తల్లిదండ్రుల పాత్రలు వేసిన వాళ్ళు. కానీ కృష్ణశాస్త్రి రూపంలో ఇక్కడికి వచ్చాడు కదా, కృష్ణశాస్త్రి లాగా ఇక్కడికి వచ్చాడు కదా విష్ణు. మరి కృష్ణశాస్త్రి తల్లి పాత్ర ఎవరు అని అంటే సురేఖావాణి ఉంటుందన్నమాట. అసలు కృష్ణశాస్త్రి వేరే వ్యక్తి ఉంటాడు, ఆ ప్లేస్ లో ఈ క్యాండిడేట్ వస్తాడనమాట విష్ణు. సరే, సో ఈ కృష్ణశాస్త్రి తల్లి పాత్ర అంటే బ్రాహ్మణ మహిళ, బ్రాహ్మణ గృహిణి పాత్ర వేశారు సురేఖావాణి గారు. ఆమె ఏం చేస్తుంటుందంటే అందులో తలుపు ఎవరైనా తట్టగానే తలుపు తెరుస్తుంది, తెరిచి చూసి ఎవరిని చూసినా సరే అంటే అచ్చో మీరు మా ఆయనలాగే ఉన్నారండి, అచ్చో మీరు మా ఆయనలాగే ఉన్నారండి అని చెప్పి అంటూ ఉంటుంది. అంటే తన భర్తలాగే బహుశా ఒడ్డు పొడుగు ఉన్నారు అని చెప్పి ఆమె ఉద్దేశ్యమా, అవన్నీ కాదు. అక్కడ కనుక మీరు గమనిస్తే, అంటే ఫస్ట్ బ్రహ్మానందం గారు వచ్చినప్పుడు అచ్చో మీరు మా ఆయనలాగే ఉన్నారండి, తర్వాత ధర్మా సుబ్రహ్మణ్యం గారు వచ్చినప్పుడు కూడా అచ్చో మీరు మా ఆయనలాగే ఉన్నారండి. అంటే కొంత మోహం ధర్మా సుబ్రహ్మణ్యం మీద, ఆ కైండ్ ఆఫ్ ఏదో కామెడీ చేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కానీ అది కామెడీ లాగా కనిపించలేదు. ఒక బ్రాహ్మణ గృహిణి అంటే యజ్ఞయాగాదులు చేసేటటువంటి ఒక యువకుని యొక్క తల్లి బ్రాహ్మణ గృహిణి ఒక వ్యాంప్ క్యారెక్టర్ లాగా, ఒక వ్యాంప్ పాత్ర లాగా మనకు కనిపించే విధంగా కామెడీని డిజైన్ చేశారు అన్నటువంటిది మరో వివాదం. అంటే బ్రాహ్మణ మహిళలను కించపరిచినట్టుగా అక్కడ వివాదం అన్నమాట. ఇట్లా ఎన్నో సీన్స్ బ్రాహ్మణులను, బ్రాహ్మణ మహిళలను, యజ్ఞయాగాదులు చేసేవాళ్లను అందరిని ఈ విధంగా కించపరిచినట్టు, బ్రాహ్మణుల యొక్క ఆహారాన్ని, పద్ధతులను, మంత్రాలు చదివే పద్ధతిని అన్నిటిని కించపరిచినట్టుగా దేనికైనా రెడీ సినిమాలో సీన్స్ అన్నమాట. సో ఇది జరిగింది. ఆ తర్వాత బ్రాహ్మణులు రోడ్డెక్కారు, చాలా సీరియస్గా బ్రాహ్మణులు స్పందించారు. తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను, అంటే మొత్తం ఆంధ్రప్రదేశే ఉందిలేండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడివిడిగా లేదు, అన్ని జిల్లాలలోనూ అండి బ్రాహ్మణులు రోడ్ల మీదకి వచ్చి బైఠాయించారు. ఈ సినిమా వాళ్ళకేం పని పాట లేదా, బ్రాహ్మణులను ఇట్లా కించపరుస్తున్నారేమిటి అని చెప్పి బ్రాహ్మణ సంఘాలు చాలా చైతన్యంతో బయటకు వచ్చి మాట్లాడాయి. వాళ్ళ శైలిలో, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోరాటం చేశారు. పోరాటం అంటే కర్రలు తీసుకొని రాలేదు, కత్తులు తీసుకొని రాలేదు, జర్నలిస్టులనేమి కొట్టలేదు, మైకులు తీసుకొని జర్నలిస్టుల మీద దాడి చేయలేదు, ఏమీ చేయలేదు. బ్రాహ్మణులు రోడ్డు మీదకి వచ్చి బైఠాయించారు, మోహన్ బాబు గారిని ప్రశ్నించారు, ధర్నా కూర్చున్నట్టు కూర్చున్నారు. సో ఇంకా ఆ టైంలో అండి ఒక్కొక్కరు స్పందించడం మొదలెట్టారు. నాకు బాగా గుర్తుంది, ఫస్ట్ బ్రహ్మానందం గారు స్పందించారు. దేనికైనా రెడీ సినిమాలు యాక్ట్ చేశారు కదా బ్రహ్మానందం గారు, వచ్చి బేషరతుగా బ్రహ్మానందం గారు బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పారు. నమస్కారం పెట్టి బ్రహ్మానందం గారు ఆ టైంలో, అయ్యా ఫస్ట్ పాయింట్, నేను ఈ సినిమాలో బ్రాహ్మణుడి పాత్ర వెయ్యలేదు. సెకండ్ పాయింట్, ఈ సినిమాలో బ్రాహ్మణులను కించపరుస్తున్నట్టు ఏ సన్నివేశాలు ఉన్నట్టయినా సరే మీరు భావిస్తే నా తరపు నుంచి, ఈ సినిమాలు నటించాను కాబట్టి నా తరపు నుంచి నేను క్షమాపణలు చెప్తున్నాను బ్రాహ్మణులకు అని చెప్పి బ్రహ్మానందం గారు చెప్పారు. చెప్పి అంటే కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను నొప్పించాయని నేను అనుకోవడం లేదు అని చెప్పి బ్రహ్మానందం గారు మాట్లాడారు. బట్ బ్రహ్మానందం గారు మాట్లాడింది కూడా ఆ టైంలో కొంత వివాదాస్పదం అయ్యింది. తర్వాత మోహన్ బాబు గారు, మంచు విష్ణు వీళ్ళు స్పందించినటువంటి తీరు మాత్రం చాలా దారుణంగా ఉంది. ఆ టైంలో వాళ్ళు మాట్లాడడం కానీ, కొంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం కానీ లేదు. కొన్ని అభ్యంతరకరమైన సీన్స్ మీకు అనిపిస్తే మేము తొలగిస్తామండి, అటువంటి సీన్స్ని మేము పెట్టి మిమ్మల్ని నొప్పించాలని చెప్పి మేము అనుకోలేదు, కామెడీ అనుకొని మేము తీసాం కానీ మిమ్మల్ని నొప్పిస్తాయి అని చెప్పి మేము అనుకోలేదు, మమ్మల్ని క్షమించండి, మేము ఆ సీన్స్ తీసేస్తాం, మేము ఏ కులాన్ని కించపరిచే ఉద్దేశం మాకు లేదు, లేపేస్తున్నాం సినిమాలోంచి, ఖతం కేల్ ఖతం దుకాన్ బంద్ అయిపోయేది. కానీ అలా చేయలేదు వాళ్ళు నేను సీన్ ఇందులోంచి తీసే ప్రసక్తే లేదు, నేను కోర్టుకెళ్ళైనా సరే యుద్ధం చేస్తాను అన్నటువంటి కోణంలో మోహన్ బాబు గారు, మంచు విష్ణు వీళ్ళందరూ కూడా వ్యవహరించారు. అయితే అండి ఆ టైంలో దేనికైనా రెడీ సినిమాపై ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.
2012 కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆ టైంలో. సో కమిటీని పెడితే ఆ కమిటీ ఒకరోజు కూర్చొని దేనికైనా రెడీ సినిమా మొత్తం చూసి ఆ కమిటీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ డిసైడ్ చేసింది ఆ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచేలా సన్నివేశాలున్నాయి. కమిటీ తేల్చింది. సినిమాలో ఉన్నటువంటి అభ్యంతరకరమైన సన్నివేశాలను, సంభాషణలను మొత్తము ఆ కమిటీ నమోదు చేసింది. అవన్నీ నమోదు చేసి ఆ తర్వాత మోహన్ బాబును, హీరో విష్ణును, ఎందుకంటే మోహన్ బాబు గారు ఎందుకు చిత్ర నిర్మాత కాబట్టి విష్ణును పిలిచి వాళ్లతో ఆ కమిటీ చర్చించింది. ఆ టైంలో ఆ కమిటీ చైర్మన్ రేమండ్ పీటర్ వాజ్ ద కమిటీ చైర్మన్, ఐ రిమెంబర్. సో పిలిచి కూర్చోబెట్టి చెప్పారు, అయ్యా ఇది బ్రాహ్మణులను అవమానకరంగా చూసే విధంగా ఉంది, ఈ సీన్స్ దయచేసి తొలగించండి అని చెప్పారు. బట్ ఆ తర్వాత మోహన్ బాబు గారు కానీ విష్ణు కానీ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఏంటంటే మేము చట్టబద్ధంగా మేము ఫైట్ చేస్తాము అని వెళ్ళారు. అయితే ఆ సినిమాలో బ్రాహ్మణ జాతికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సన్నివేశాలని వెంటనే తొలగించాలి అని బ్రాహ్మణులు మరోపక్క డిమాండ్ చేస్తూ రోజు రోజుకు ఆందోళన ఉధృతం చేశారు. అయితే ఆ టైంలో బ్రాహ్మణుల పక్షాన ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కూడా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల ముందు నిరసనలు తెలియజేసే ప్రోగ్రాం చేశారు మందకృష్ణ మాదిగ గారు బ్రాహ్మణుల వైపు నిలిచి మాట్లాడి, ఇట్లా బ్రాహ్మణ జాతిని కించపరచడం కరెక్ట్ కాదు, జాతులను కించపరుస్తూ సినిమాలు తీయడం కరెక్ట్ కాదు అని మందకృష్ణ మాదిగ గారు కూడా మద్దతు ఇచ్చారు ఆ టైంలో. అంటే నాకు గుర్తున్న విషయాలు నేను చెప్తూ ఉన్నాను. ఇక దేనికైనా రెడీ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచారు అని రేగినటువంటి వివాదము రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. ఆ టైంలో ఒక ఆదివారం పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు ఏకకాలంగా చలో వరంగల్ అన్న పేరుతో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు. సో బ్రాహ్మణులను కించపరిచేలా నిర్మించే సినిమాలన్నింటినీ నిషేధించాలి అని వరంగల్లో ఒక ఆదివారం పెట్టుకుని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ టైంలో బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మణులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఆ టైంలో ఇక కోర్టు కేసుల విషయానికి వస్తేనండి, దేనికైనా రెడ్డి విషయంలో సెన్సార్ వివాదం అదంతా కూడా నడిచింది. సినిమాలోని 2 సన్నివేశాలు తొలగించాలి అని కింది న్యాయస్థానం తీర్పునిచ్చింది. ముఖ్యంగా సురేఖ వాణికి సంబంధించినటువంటి సీను, అలాగే హలీంకు సంబంధించిన సీను, వాటిని తొలగించాలి అని కింది కోర్టు చెప్పింది, న్యాయస్థానం చెప్పింది. అయితే హీరో విష్ణు కింది కోర్టు ఇచ్చిన తీర్పు మీద హైకోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకున్నారు. అయితే ఆ 2 సన్నివేశాలని తొలగించాల్సిన అవసరం లేదు అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఇట్లా జరిగాయండి. మోహన్ బాబు అండ్ విష్ణు వీళ్ళు ఏంటంటే సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు సినిమాకు, సెన్సార్ బోర్డు మాకు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ జోక్యం చేసుకోవడం ఏంటి అని మోహన్ బాబు విష్ణు వీళ్ళు వాదించారు. సో ఇట్లా జరిగిందండి. తర్వాత కొంతమంది బ్రాహ్మణులను కర్రలు, రాడ్లు తీసుకొని ఆ టైంలో కొట్టారు అన్నట్టుగా కూడా వార్తలు చాలా బయటికి వచ్చాయి. బ్రాహ్మణులు చాలా బాధపడ్డారు. ఆ టైంలో వెళ్ళి బ్రాహ్మణులు బహిరంగంగా వాళ్ళు శత్రుపీడ యాగము అని చేశారు. అదే మనకు ఈ వీడియో మొదట్లో సిరిపురపు శ్రీధర శర్మ గారు చెప్పారని చెప్పాను కదా, ఇప్పుడు న్యూస్లో అదే జరిగింది. అప్పట్లో చూసాం లైవ్లో శత్రుపీడ హోమం అని చేశారు. తర్వాత చాలా చోట్ల మోహన్ బాబు గారి పేరు మీద బ్రాహ్మణులు పిండ ప్రదానాలు అవన్నీ కూడా చేశారు. డైరెక్ట్గా పిండం పెట్టేశారు లైవ్లో. దెబ్బకు మోహన్ బాబు గారి భార్య బెడ్ ఎక్కేశారు కూడా అప్పుడు. అంటే ఆమె పాపం బాధపడ్డారు, ఎందుకు ఇలా జరిగింది అని ఆమె మోహన్ బాబు గారి సతీమణి కొంచెం ఆమె మనం చాలా సందర్భాలలో బయట కార్యక్రమాలలో గమనించినప్పుడు కూడా చూస్తే ఆమె చాలా అమాయకంగా కనిపిస్తారు, సెన్సిబుల్గా కనిపిస్తారు, కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కూడా ఆమె లోపల మనకు కనిపిస్తుంది. చాలా మంచి మనిషి ఆమె. కానీ ఇక మోహన్ బాబు గారు లాంటి వ్యక్తిని ఎవరు కంట్రోల్ చేయగలరు, ఏం చేయగలరు అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే లేటెస్ట్ చూస్తే మీడియా మీదే ఆయన గత 20-30 సంవత్సరాలలో ఎప్పుడు జరగలేదండి. మీడియా మీద అరిచిన వాళ్ళు ఉన్నారు, గొడవ పడిన వాళ్ళు ఉన్నారు, మహా అయితే కెమెరా మీద కెమెరాని లాగి కింద పడేసిన వాళ్ళు ఉన్నారు, లేదు మైక్ లాగి పక్కన పడేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అదే మైక్ తీసుకొని మీడియా వాళ్లను అత్యంత దారుణంగా కొట్టినటువంటి సంఘటనలు అయితే ఎక్కడ లేవు. సెలబ్రిటీలు ఎక్కడ కొట్టినట్టుగా కూడా మీరు చూడండి 20-30 సంవత్సరాలలో ఎక్కడ లేదు అటువంటి సంఘటన. మోహన్ బాబు గారు లైవ్ అంత డైరెక్ట్గా కొడుతున్నారంటేనే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంటుంది ఆయన ఆలోచన విధానము అవన్నీ కూడా. తర్వాత ఇక మళ్ళీ కంబ్యాక్ టు దేనికైనా రెడీ ఈ సంఘటన ఆ టైంలో జరిగినటువంటి విషయాలకు వస్తే కొంత సద్దుమడిగినట్టు కనిపించింది, కానీ కోర్టులో చాలా సంవత్సరాల పాటు అది నడిచింది, నానింది. ఆ టైంలో మనకు జొన్నవిత్తుల గారు కూడా ఒక సందర్భంలో బయటికి వచ్చి ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇట్లా ఉందండి, వేద పండితుడిని అవమానించడము ఇట్లా బ్రాహ్మణుడు అది కరెక్ట్ కాదు అని జొన్నవిత్తుల గారు స్పందించారు. అది కూడా నాకు గుర్తుంది. ఆ టైంలో జొన్నవిత్తుల గారి మీద వీళ్ళు కోపం పెంచుకున్నారు, మోహన్ బాబు గారు అండ్
కుటుంబం. అది కూడా ఒక కోర్టు కేసు నడిచినట్టుగా ఉంది. అది కూడా జొన్నవిత్తుల గారు కూడా డెఫినెట్గా నేను ఫైట్ చేస్తాను అన్నట్టుగానే ముందుకెళ్ళారు. తర్వాత ఇక 1 year 2 years తర్వాత అనుకుంటానండి, మోహన్ బాబు గారు ఫిలిం నగర్ దైవ సన్నిధానం అధ్యక్షుడిగా అంటే చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. మీకు తెలిసే ఉంటుంది, హైదరాబాద్ ఫిలిం నగర్లో దైవ సన్నిధానం అని చెప్పి ఉంది. అక్కడ కొన్ని దేవాలయాలు ఉన్నాయి. దానికి ఒక చైర్మన్ ఉండడము, ఆ పెద్ద పెద్ద సెలబ్రిటీస్లోంచే వాళ్ళు అక్కడ చూసుకోవడం అంతా మీరు గమనించవచ్చు. ఆ టైంలో మోహన్ బాబు గారు అక్కడ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తూ అన్నట్టు ఆ టైంలో టి సుబ్బరామిరెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారండి. ఆ ప్రమాణ స్వీకారం చేసినటువంటి టైంలో స్టిల్ ఐ రిమెంబర్ బ్రాహ్మణులను ఉద్దేశించి మోహన్ బాబు గారు కొన్ని డైలాగ్స్ కూడా చెప్పారు. అంటే బ్రాహ్మణులు దయచేసి నాతో పాటు ఉండండి అన్నట్టు చెబుతూనే మళ్ళీ కాస్త గిల్లేటటువంటి డైలాగ్ కూడా చెప్పారు. ఏం చెప్పారు ఆ టైంలో మోహన్ బాబు గారు అంటే ఎగ్జాక్ట్ చెప్తున్నా, అయ్యా బ్రాహ్మణోత్తములారా, కమ్మ, రెడ్డి, కాపు, వాళ్ళు వీళ్ళు అని ఎలా కులాలు ఉన్నాయో అలాగే మీలో కూడా కొన్ని శాఖలున్నాయి. గొడవలొద్దు, నన్ను ప్రేమించండి, మిమ్మల్ని ప్రేమిస్తాను, మా అల్లుడు కూడా బ్రాహ్మణోత్తముడు కాబట్టి కలిసిమెలిసి వెళ్దాం అని చెప్పారు. అంటే ఏంటంటే తన ప్రమాణ స్వీకారంలో బ్రాహ్మణుల గురించి ప్రత్యేకంగా చెప్తూ నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అని చెప్పి అనడం అనమాట. అప్పుడు మళ్ళీ ఒక పెద్ద చర్చ వచ్చింది. ఎందుకయ్య బాబు ఈయన ఇవన్నీ మాట్లాడటము, మీరు నాతో బాగుండండి నేను మీతో బాగుంటాను, ఇవన్నీ అనవసరమైన విషయాలు అన్నట్టు కూడా ఆ టైంలో ఒక చర్చ అనేది వచ్చింది. బట్ దేనికైనా రెడీ సినిమాలో బ్రాహ్మణులను అభ్యంతరకరంగా చూపించారు అన్నటువంటి చర్చ ఉంది. కాబట్టి ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆచారి అమెరికా యాత్ర అనే ఒక సినిమా తీశారు. మంచు విష్ణు అందులో హీరోగా యాక్ట్ చేశాడు. ఆచారి అమెరికా యాత్ర. అయితే దేనికైనా రెడీ సినిమా డైరెక్ట్ చేసినటువంటి జి నాగేశ్వర్ రెడ్డి ఆచారి అమెరికా యాత్ర సినిమాకు కూడా జి నాగేశ్వర్ రెడ్డి ఆయన దర్శకత్వం వహించారు. అయితే విష్ణు, ఈ నాగేశ్వర్ రెడ్డి డైరెక్టర్ వీళ్ళందరూ ఏం ఆలోచించారంటే దేనికైనా రెడీ సినిమాలో బ్రాహ్మణులను అలా చూపించాము అని చెప్పి చాలా బ్యాడ్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఆచారి అమెరికా యాత్రలో బ్రాహ్మణులను కొంచెం బాగా చూపించే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆలోచించినట్టుగా మనకు కనిపించింది. కానీ ఆ తర్వాత చూస్తే అండి పెద్దగా సినిమా ఆడలేదు, ఎవరు కేర్ కూడా చేయలేదు. ఆ టైంలో డైరెక్టరు ఈ సినిమా విడుదలయ్యే ముందు డైరెక్టర్లు సినిమా గురించి గొప్పగా చెప్తుంటారు కదా, అట్లా జి నాగేశ్వర్ రెడ్డి, ఈ విష్ణు వీళ్ళందరూ ఏం చెప్పారంటే ఆ టైంలో ఈ ఆచార్య అమెరికా యాత్ర కథలో మంచి సెంటిమెంట్ ఉంది, బ్రాహ్మణులు గర్వపడేలా ఉంటుంది సినిమా అని చెప్పారు. అప్పుడే అనిపించింది, సో బ్రాహ్మణులతో మళ్ళీ ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని సృష్టించుకోవడం కోసం మంచు కుటుంబము ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా అని చెప్పి అనిపించింది. దట్ ఈజ్ ఓకే, మంచి ప్రయత్నాలు చేస్తే మంచిదే. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా పెద్దగా థియేటర్స్లో ఆడలేదు, అందుకని దాని గురించి చర్చ ఎక్కడ రాలేదు. సో ఇలా జరుగుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం బ్రాహ్మణులు మాట్లాడడం, బ్రాహ్మణుల శాపం మోహన్ బాబుకు తగిలింది, ఆయన కుటుంబం ఇలా చిన్నాభిన్నం అవుతోంది, ఇప్పటికైనా మోహన్ బాబు తన అహంకారాన్ని తగ్గించుకోకపోతే, తన రాక్షస గుణాలు తగ్గించుకోకపోతే ఇదే డైరెక్షన్లో ఆయన కుటుంబానికి సమస్య వస్తుంది అని చెప్పి కొంతమంది మాట్లాడడము అదంతా కూడా మనము సోషల్ మీడియాలో కూడా గమనించవచ్చు బ్రాహ్మణుల వైపు నుంచి. అయితే అండి ఒక విషయం నేను కరాఖండితంగా చెప్పదలుచుకున్నాను. కేవలం మోహన్ బాబు గారు మాత్రమే బ్రాహ్మణుల మీద అట్లా సినిమా ప్రొడ్యూస్ చేశారు అంటే బ్రాహ్మణులను కించపరిచే విధంగా కేవలం మోహన్ బాబు గారు మాత్రమే, మంచు విష్ణు మాత్రమే సినిమాలు తీశారని చెప్పి మీరు పొరపాటున కూడా అనుకోకండి. చాలా చాలా మంది ఉన్నారు, ఒక పెద్ద లిస్ట్ ఉంది. కాకపోతే ఎందుకు మోహన్ బాబు గారు హైలైట్ అయ్యారు అన్నది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఆ టైంలో మోహన్ బాబు గారు, విష్ణు కానీ వాళ్ళకి సంబంధించిన అనుచరులతో, బౌన్సర్లనండి, అనుచరులనండి, కాపలాదారులనండి, రౌడీలనండి, వాట్ ఎవర్ యు కాల్, కొంతమంది బ్రాహ్మణుల మీద దాడి చేయించారు అన్నటువంటి ఒక వార్త అనేది అప్పట్లో బయటకు వచ్చింది. వీళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి బ్రాహ్మణులతో వ్యవహరించినటువంటి తీరు కూడా సరిగ్గా లేదు, కొంత అహంకారపూరితంగా ఉంది. అందువలన ఎక్కువగా వీళ్ళు తీసినటువంటి ఆ సినిమా, వీళ్ళు ప్రవర్తించిన విధానం బాగా హైలైట్ అయ్యింది. అంతే తప్ప వేరే వాళ్ళు తీయలేదని కాదు. ఆ మధ్య అన్నపూర్ణి అని చెప్పి ఒక సినిమా వచ్చింది, ఒక దిక్కుమాలిన సినిమా, నయనతార యాక్ట్ చేసింది ఆ సినిమాలో. మనం కూడా ఆ సినిమా డైరెక్టర్కు, ఆ సినిమాలో యాక్ట్ చేసిన నయనతార గారికి, ఆ సినిమాలో నటించినటువంటి హీరోకి, వాళ్ళందరికీ మనకు సాధ్యమైనంత వరకు ఎన్ని గారెలు వడ్డించాలో అన్ని వీపు మీద గారెలు వడ్డించేసి వదిలాం, చూసే ఉంటారు. అన్నపూర్ణి అనే సినిమా శ్రీరంగం ప్రముఖ దేవాలయంలో వంట చేసేటటువంటి బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి ఒక అమ్మాయి రోడ్డు మీద చికెన్ వెళ్తూ ఉంటే లొట్టలేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ముస్లిం హీరో అని పెడతాడు, అందులో అతనితో స్నేహం చేస్తుంది, అతని ఇంటికి వెళ్తుంది, మొత్తానికి గుడ్డుతో మొదలెడుతుంది, ఆ తర్వాత చికెను అన్నీ తింటుంది. సరే ఆమె సావు ఆమె చేసుకొని, ఆమె సావని. కానీ అది కాదు మ్యాటర్ అక్కడ. ఆ తర్వాత ఏం చేస్తారంటే క్లైమాక్స్ వచ్చేసరికి ఈ వంటల పోటీ ఒకటి వస్తుంది అనమాట. ఆ వంటల పోటీలో ఈవిడ చికెన్ బిర్యానీ వండుతుంది.
అసలు ఆ బిర్యానీకి టేస్ట్ ఎలా వస్తుంది, అందులో సీక్రెట్ ఏమిటి, ఏమైనా సీక్రెట్ కలుపుతారా అని చెప్పి హీరో తల్లిని అడిగితే అంతకుముందు ఏమీ లేదమ్మా, నేను నమాజ్ చేస్తాను, అల్లాకు ఇట్లా ప్రార్థన చేసి ఆ తర్వాత నేను చికెన్ బిర్యానీ చేస్తాను, రుచి దానంతటా అదే వస్తుంది అని హీరో తల్లి చెప్తుంది. హీరో తల్లి ముస్లిం పాత్ర కాబట్టి ఆమె డెఫినెట్గా ఆమె అలా చెప్పడంలో ఏమైనా తప్పు ఉందంటే ఏ తప్పు లేదండి. కానీ ఈ హీరోయిన్ బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి హీరోయిన్ ఈ మహాతల్లి ఏం చేస్తుందంటే క్లైమాక్స్లో ఆ వంటల పోటీలో గెలవడానికి ఒక హిజబ్ ధరించి ముస్లిం మహిళలాగా కూర్చొని నమాజ్ చేసి ఆ తర్వాత చికెన్ బిర్యానీ వండుతుంది. ఆ చికెన్ బిర్యానీ చాలా గొప్పగా ఉంది అని చెప్పి లొట్టలేసుకుంటూ జడ్జీలు తిని ఈవిడకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. అంటే ఒక టైప్ ఆఫ్ సబ్లిమినల్ మెసేజింగ్ అనమాట, అందరి మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేయడం అనమాట. ఒక రకంగా మధ్య లవ్ బిహాద్ అని చెప్పి కూడా ఒకటి బాగా నడుస్తోంది, మీరు గమనిస్తే లవ్ బిహాద్ కనిపిస్తుంది ఆ సినిమా లోపల. అలాగే ఇండైరెక్ట్ గా ఈ లవ్ బిహాద్లను ప్రోత్సహించే కార్యక్రమాలు చేయడాలు. ఈవిడ హిందూ అండి, బ్రాహ్మణ యువతి హిందువు. పోనీ ఈవిడ బిర్యానీ చేస్తున్నప్పుడు ఏ పరమశివుడినో, ఏ ఆంజనేయ స్వామి వారినో, ఏ రాముడినో, కృష్ణుడినో మొక్కి బిర్యానీ చేస్తుందా? కాదు. ఎవరిని మొక్కి బిర్యానీ చేస్తుంది? మళ్ళీ ఆ ఆహార్యం కూడా సేమ్ ముస్లింల ఆహార్యాన్ని ధరించి ఇవన్నీ చేయడం అనమాట. డెఫినెట్గా అండి ఆ సినిమా ఓటీటీలోకి ఎప్పుడైతే దిగిందో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వదిలారు. హిందూ సంఘాలు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, రకరకాలుగా, కేవలం బ్రాహ్మణులకు సంబంధించి కాదు, అది హిందువులకు సంబంధించినటువంటి విషయం. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వదిలారు. చాలా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ఆ టైంలో వీళ్ళు క్షమాపణలు చెప్పడాలు, నయనతార క్షమాపణలు చెప్పడాలు, తర్వాత ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఆ సినిమా వేశారో వాళ్ళు ఏదో క్షమాపణలు చెప్పే ప్రయత్నాలు చేయడాలు, ఇవన్నీ చాలా జరిగాయి. విశ్వ హిందూ పరిషత్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయిందనమాట ఆ టైంలో నయనతార అండ్ కో మీద, ఆ డైరెక్టర్ మీద. సో వాళ్ళు స్పందించినటువంటి తీరు మీరు చూస్తే కొంచెం మైల్డ్గానే ఉంది స్పందించిన తీరు. కానీ మోహన్ బాబు గారు వీళ్ళందరూ స్పందించినటువంటి తీరు ఎలా ఉందంటే, ఎంద్రా నువ్వు అని చెప్పి ఒక రౌడీ టైప్ ఆఫ్ స్పందన, ఒక అహంకారపూరితమైన స్పందన, పొగరుబట్టినటువంటి స్పందన ఉండేసరికి ప్రతిస్పందన కూడా బ్రాహ్మణుల నుంచి అట్లాగే వచ్చింది ఆ టైంలో. పిండ ప్రదానాలు చేయడము అవన్నీ కూడా. సో ఇప్పుడు బ్రాహ్మణులు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆ రోజు నీకు డబ్బు ఉంది అంటే ఎప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళతో ఎప్పుడు కూడా అంటకాగుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా నీకు అంటే పెద్ద డబ్బు, పరపతి, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఉండేసరికి అది సామాన్యులైనటువంటి ఒక బ్రాహ్మణుల మీద ఏమయ్యా మా మీద ఇట్లా సినిమా తీసావు అని చెప్పి అడగడానికి వస్తే వాళ్ళని చావో చిత్తగొట్టించావు, చాలా దారుణంగా వాళ్ళ మీద మీ రౌడీలో, గుండాలో, బౌన్సర్లో, వాట్ ఎవర్ యూ కాల్ వాళ్ళు దాడి చేశారు, ప్రతిస్పందించిన తీరు బాలేదు, పైగా మళ్ళీ కోర్టులోకి వెళ్ళి మేము కరెక్టే తీశాము సినిమా అని చెప్పి గెలిచే ప్రయత్నాలు చేశారు, ఇవన్నీ చేశారు. బట్ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, ఎప్పుడు ఎలా చూపించాలో అలా చూపిస్తాడు, బ్రాహ్మణ శాపము ఇలా తగిలింది అని చెప్పి బ్రాహ్మణులు మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. అయితే అండి బ్రాహ్మణులకు సంబంధించి మనము ఇంకా మరికొన్ని వీడియోస్ మనం ముందు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా సినిమాలలో చాలా దారుణంగా చిత్రీకరించినటువంటి సంఘటనలు ఉన్నాయి. 1-2 సంఘటనలు అంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇక చివరగా గుర్తు చేస్తున్నాను, పృథ్వీరాజ్ చరిత్ర మన ఛానల్లో ఆ వీడియో పెట్టాం నిన్నగాక మొన్న. దయచేసి ఆ వీడియో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది, గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటుంది, కన్నీళ్లు తెప్పించే విధంగా ఉంటుంది. మన భారతీయ చరిత్ర, ఒక హైందవ ధర్మ వీరుడు ఎట్లా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం రాజు మీద పోరాటం చేశాడో, ఎంత అద్భుతమైన చరిత్రో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఆ వీడియో చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా ఆ వీడియో లింక్ ఉంటుంది, మర్చిపోకండి, చూడండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ధన్యవాదాలు.